హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే రామరాజు ఇంట్లో అయితే సాగర్ నర్మదా వాళ్ళకి సంబంధించిన పంచాయతీ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే నర్మదాతో, ఏమ్మా నర్మదా, ఆ రోజు నువ్వు రైస్ మిల్క్ వచ్చి నాలో మీ నాన్న ప్రేమను చూసుకుంటున్నానని చెప్పావు. మరి నువ్వు ఇక్కడ ఇంట్లో బాధపడుతున్నావు అనే మాట మీ నాన్న నోటి నుంచి ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక నర్మదా సమాధానం చెప్పబోతూ ఉండగానే, ఆపమ్మ, నువ్వేం మాట్లాడొద్దు. నేను కానీ మీ అత్తయ్య కానీ నీకు ఏ లోటైనా చేశామా? నిన్ను బాధ పెట్టామా? నీ మనసు కష్టపడేలా చేశామా? మీ నాన్న ఎలా అంటాడు, ప్రేమ పెళ్లి చేసుకోనని వీడు నాకు మాట ఇచ్చాడు, కానీ ఆ మాటను దాటి వీడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే నా కొడుకు ప్రేమించిన ఆడపిల్ల వీధిన పడకూడదని నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. అంతేకాని నా కూతురు చనిపోయిందని మీ నాన్నగారు నీళ్లు వదిలేసినట్టు నేను నీళ్లు వదలలేదే, మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయలేదే. నిన్ను నా సొంత బిడ్డగా చూసుకున్నా. మరి మేము ఎంత ప్రేమగా చూసుకున్న తర్వాత కూడా మీ నాన్న అలా మాట్లాడితే అది నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పేసి రామరాజు అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట. ఇక సాగర్ అయితే కూతురు విషయంలో ఉన్న బాధలు ఆయన అలా మాట్లాడారు నాన్న, ఇంత చిన్న విషయానికి మీరు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంట్రా చిన్న విషయమా? నా కొడలు నా ఇంట్లో బాధపడుతుందని అనడం చిన్న విషయమా? నా కొడుకుని ఇల్లరికం పంపించమని అడగడం చిన్న విషయమా? రేయ్, పిల్లలే నా ప్రాణం, నా ప్రపంచం. మీరు పుట్టకముందు నేను ఒక అనాథని, మీరు పుట్టాకే నాకు చెట్టంత కుటుంబం వచ్చింది. అలాంటిది నా కుటుంబాన్ని నేనెందుకు వదులుకుంటాను? ఎలా ఇల్లరికం పంపిస్తాను? ఆయన మాట ఎలా అనగలిగారు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. మావయ్య గారు మాట్లాడిన విధానం ఉద్దేశం వేరు నాన్న, దానికి మీరేదేదో ఊహించుకొని ఆయన తప్పు పట్టి మాట్లాడతారేంటి అని చెప్పేసి సాగర్ అనగానే, ఇక రామరాజు అయితే, ఏంట్రా ఏమన్నావు? నేను తప్పు పడుతున్నానా? ఏదేదో ఊహించుకుంటున్నానా? నిన్ను ఇల్లరికం పంపించమని అడిగిన విషయంలో నేను ఆయన తప్పు పడుతున్నానా? నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. నన్ను ఎదిరించి మీ మావయ్యకు సపోర్ట్ చేయడంలోనే నీ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. నీలో మార్పు వచ్చింది. నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోతున్నావు. నువ్వే వెళ్ళి ఇల్లరికం వస్తానని ఆయనతో చెప్పి ఉంటావు. నన్ను అడగలేక ఆయనతో అడిగించా అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను చెప్పేది విన్నానా అని చెప్పేసి సాగర్ అంటూ ఉండగానే, నువ్వు చెప్పేది నేను వినడం కాదురా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు రైస్ మిల్ చూసుకోవడం నామోషిగా ఉందా? అందుకే ఇల్లరికం వెళ్ళాలనుకుంటున్నావా? ఆ మాట నువ్వు నాతో చెప్పలేక ఆయనతో చెప్పిస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక ఆ మాటతో నర్మద అయితే, దయచేసి నన్ను మాట్లాడేయండి మావయ్య గారు. సాగర్ మీ మాట ఎప్పటికీ కాదండు. అతనికి ఇల్లరికం వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు, రాదు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఉద్దేశం లేకపోతే మీ నాన్న ఎందుకు ఇల్లరికం గురించి అడుగుతాడు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది. ఇక నర్మద అయితే, ఏయ్ నువ్వు మధ్యలోకి రాకు అని చెప్పేసి అంటదనమాట. ఇక రామరాజు అయితే కోపంగా నర్మద వైపు చూస్తాడు. అయినా కానీ నర్మద తను ఏం చెప్పాలనుకుంటుందో అది చెప్తూ ఉంటుందన్నమాట. సాగర్కి మీరంటే ఎంత ప్రేమో అంతే గౌరవం మావయ్య. మీ చేతిని మీ అబ్బాయి ఎప్పటికీ వదిలిపెట్టడు. ఇంట్లో నేను బాధపడింది లేదు. నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు. నేను కన్న వాళ్ళకి మాత్రమే దూరంగా ఉన్నాను, వాళ్ళ ప్రేమకి కాదు. వాళ్ళ ప్రేమను మర్చిపోయేంతగా ప్రేమను పంచారు మీరు. ఆ మాట మా నాన్న అనడం నాకు నచ్చలేదు మావయ్య. మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నా. ఇదంతా సాగర్ మా ఇంటికి వెళ్ళడం వల్లే జరిగింది. సాగర్ తరపున కూడా నేను క్షమాపణ చెప్తున్నా మావయ్య. దయచేసి మీ మనసులో ఎలాంటి బాధను పెట్టుకోకండి. ఇక్కడితో దీన్ని వదిలేయండి అని చెప్పేసి నర్మద అయితే చెప్తుంది అనమాట. ఇక రామరాజు అయితే ఇక శాంతించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి మాత్రం ఒక్కతే అక్కడ నుంచొని ఉంటుంది అనమాట. చి, ఇదేంటబ్బా, భూకంపం సృష్టించి నర్మదాని వాళ్ళ పుట్టింటికి పంపించేద్దాం అని చెప్పేసి ఎంత చిచ్చు పెడితే వెలిగినట్టే వెలిగి తుస్సుమన్నది ఏంటి అని చెప్పేసి ఇక బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంతలో ప్రేమ వాళ్ళ అన్నయ్య విశ్వ అయితే శ్రీవల్లికి అయితే ఫోన్ చేస్తాడనమాట. అమూల్యాన్ని తీసుకొని గేటు బయట దాకా రావా అని చెప్పేసి అడగగానే, ఏంటి గేటు వరకు తీసుకొని రావాలా? కళ్యాణ మండపం వరకు ఏం అవసరం లేదా అని చెప్పేసి అంటదనమాట. దానికి కాస్త టైం ఉందిలే కానీ ప్రస్తుతానికి గేటు బయట వరకు తీసుకొని రా అని చెప్పేసి విశ్వ అయితే అంటాడు. ఏంటి తీసుకొచ్చేది ఆవకాయ బాద్దా, అర్ధరాత్రి పూట గేటు దగ్గరికి తీసుకొని రమ్మంటున్నావు, నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటుందన్నమాట. మంచి ప్లాన్ వేశాను. ఈ దెబ్బతో అమూల్యకి నాపై ప్రేమ పుడుతుంది. వెంటనే తీసుకొని వస్తే ఇద్దరికి మంచిదని చెప్పేసి విశ్వ అయితే అంటారనమాట. ఇక శ్రీవల్లి అయితే, సరే సరే, నీ దగ్గర 10 లక్షలు తీసుకున్న పాపానికి ఇంకెన్ని పాపాలు చేయాలో తీసుకొని వస్తాను, రాక చేస్తాను అని చెప్పేసి అమూల్యకు మాయ మాటలు చెప్పి ఇక వాకింగ్ పేరుతో గేట్ దగ్గరికి అయితే తీసుకొని వస్తానమాట శ్రీవల్లి. ఇక వాళ్ళు రావడం చూసి ఇక విశ్వ అయితే డ్రామా అయితే స్టార్ట్ చేస్తాడనమాట. విశ్వ భద్రావతి ఇద్దరు కలిసి, ఆ అమూల్య గురించి నేను కొడతాడా,
వాళ్ళపై కేసు పెట్టి మొత్తం లోపల వేస్తా అని చెప్పేసి భద్రావతి అయితే అంటూ ఉండగానే ఇక విశ్వ అయితే వద్దత్త, నేను అమూల్యాన్ని ఇబ్బంది పెట్టడం వల్లే ధీరజ్ కొట్టాడు, అందులో నా తప్పు ఉంది, నేను చేసిన తప్పుకు వాళ్ళని శిక్షించడం కరెక్ట్ కాదత్తా, వదిలేయ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాట విని అమూల్య అయితే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఇక విశ్వ అయితే భద్రావతితో, నేను అమూల్యతో మాట్లాడటం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదత్తా, మంచి అమ్మాయి, మేనత్త కూతురు కదా అని పలకరించా. అన్నిటికీ మించి మనం 25 ఏళ్ళుగా పగతో రగిలిపోతూ ప్రేమని అతని దూరం చేసుకున్నాం తప్పితే ఏం సాధించావు? అందుకే మన 2 కుటుంబాలు కలిస్తే బాగుంటాయి అనిపిస్తుంది. అందుకే ఈ గొడవలు కేసులు ఏం వద్దు. ధీరజ్ నన్ను కొట్టినా చంపేసినా సరే నా మేనత్త కొడుకే కదా అనుకుంటా. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయత్తా అని చెప్పేసి ఇక విశ్వ భద్రావతితో చెప్తూ ఉంటాడనమాట. ఇక తర్వాత శ్రీవల్లికి సాగి చేసేసరికి ఇక శ్రీవల్లి అయితే అమూల్యతో, చూసావా అమూల్య, ఆ బండ్రోని మీ అన్నయ్యలు కొట్టినా కూడా వాడు మీ గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో చూసావా? వీడంత చెత్త వెధవ లేడనుకున్నాం కానీ వీడు చాలా మంచోడే. మీ అన్న తల పగల కొట్టేసినా కూడా కేసు పెట్టొద్దని అంటున్నాడు. వాడు దుర్మార్గుడే అయితే కేసు పెట్టించి ప్రతీకారం తీసుకునేవాడు కదా. ఇన్నాళ్ళు మనం పొరపాటు పడ్డాం అమూల్య, వీడిలో కూడా కనిపించిన మంచితనం ఉంది చూసావా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉండగానే అమూల్య అయితే విశ్వ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. చూసావా అత్త, ఇప్పుడు అది ఆలోచనలో పడింది, త్వరలోనే మన ట్రాప్లో పడుతుందని చెప్పేసి భద్రావతితో విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక శ్రీవల్లి అయితే ట్రాప్లో పడిపోయిందని చెప్పేసి సైగ చేసి ఇక వాళ్ళిద్దరికైతే చెప్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.